3వ పేజీ ప్రారంభించుకుందాం. తన బట్టల దుకాణాన్ని మూసే ముందు ఎలుకలు ఆకలితో బట్టలను కొట్టకుండా వాటి కొరకు గిన్నెలో బియ్యం పోసి గది మధ్యలో పెట్టేవాడు. దానితో అవి తృప్తి చెంది బట్టలను కొట్టకుండా ఉండేవి. వారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బెంగాలీ వైష్ణవులకు అతి ముఖ్యమైన గ్రంథాలను అనగా శ్రీ చైతన్య చరితామృతము, శ్రీమద్ భాగవతాన్ని పఠించేవారు. తరువాత జపమాలతో జపించి శ్రీకృష్ణ భగవానుని విగ్రహాన్ని ఆరాధించేవారు. వారు గొప్ప మృదు స్వభావులు మరియు వాత్సల్య హృదయములైన వారు. అభయను ఎప్పుడూ దండించేవారు కాదు. ఎప్పుడైనా తప్పనిసరిగా పుత్రుణ్ణి మందలించాల్సి వస్తే ముందుగా అతడు అందుకు క్షమాపణలను కోరేవారు. నీవు నా పుత్రుడవు కనుక నిన్ను ఇప్పుడు సరిదిద్దక తప్పదు. ఇది నా కర్తవ్యం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తండ్రి కూడా వారిని మందలించేవాడు కనుక మరోలా భావించవద్దు. ప్రభుపాదుల వారికి వారి తండ్రి భక్తిభావంతో శ్రీకృష్ణ భగవానుని ఆరాధించే దృశ్యం వారి శృతులలో శాశ్వతంగా నిలిచిపోయింది. తమ తండ్రి రాత్రి పొద్దయి బట్టల దుకాణం నుండి ఇంటికి తిరిగి వచ్చాక కూడా పూజా గదిలో క్రమం తప్పక శ్రద్ధగా శ్రీకృష్ణుని అర్చించుకునుట వారు తరచూ గుర్తు చేసుకునేవారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇలా స్మరించేవారు. మేమందరం హాయిగా నిద్రపోతున్నప్పుడు మా తండ్రి గారు ఆరతిని ఇస్తూ ఉండేవారు. మేము డింగ్ డింగ్ డుంగ్ అనే గంట చప్పుడును విని లేచి చూడగా అప్పుడు వారు శ్రీకృష్ణుని విగ్రహం ముందు మోకరిల్లి ఉండటం కనిపించేది. గౌర్ మోహన్ డే తన పుత్రుడు కూడా వైష్ణవ లక్షణాలను కలిగి ఉండాలని కోరుకునేవాడు. అభయ్ రాధాకృష్ణులను సేవించాలని, భాగవతాన్ని ప్రచారం చెయ్యాలని, భక్తి కళ అయిన మృదంగాన్ని వాయించుటను నేర్చుకోవాలని వారు కోరుకునేవారు. వారెల్లప్పుడూ సాధువులను సేవించేవారు మరియు వారి ఈ విధంగా అర్థం చేసేవారు. దయచేసి మీరు నా పుత్రుణ్ణి శ్రీమతి రాధారాణి ఆశీర్వదించండి. అభయ్ పెద్దవాడయ్యాక ఒక బ్రిటిష్ న్యాయవాది కావాలని వారి తల్లిదండ్రులు కోరుకున్నప్పుడు ఆ రోజుల్లో దాని కొరకు లండన్కు వెళ్ళి చదవాల్సి వచ్చేది. అభయ్ మేనమామ ఒకరు కూడా ఇది మంచి ఆలోచన అని భావించారు. కానీ గౌర్ మోహన్ డే వాటిని వినిపించుకునేవారు కాదు. ఒకవేళ అభయ్ ఇంగ్లాండ్కు వెళ్తే అక్కడి వేషభాషలు మరియు నడవడికల చేత అతడు ప్రభావితులు కావచ్చును. అతడు మద్యాన్ని సేవించుట మరియు స్త్రీలను వెంటాడుటను నేర్చుకునెను అని గౌరమోహన్ అభ్యంతరం చెప్పారు. నాకు అతడి ధనంతో అవసరం లేదు. అభయ్ బాల్యం నుండే గౌర్ మోహన్ డే తన ప్రణాళికలను అమలు పరిచాడు. కీర్తనకు కావలసిన తాళానికి అనుగుణంగా వాయించుటకు ఒక నిపుణుడైన మృదంగ వాయిద్యకారుణ్ణి నియమించాడు. వారి తల్లి రజని ఇంత చిన్న బాలుడికి మృదంగాన్ని వాయించుటను నేర్పుట వలన ఏమిటి ప్రయోజనం? ఇది అంత ముఖ్యం కాదు అని భావించేది. కానీ గౌర్ మోహన్ డే మాత్రం తన పుత్రుడు భజనలను పాడుతూ మృదంగాన్ని వాయిస్తూ శ్రీమద్ భాగవతంపై ప్రసంగిస్తూ పెరిగి పెద్దవాడవ్వాలని కలలు కనేవాడు. అభయ్ జన్మించే నాటికి వారి తల్లిదండ్రులైన రజనీకి 30 ఏళ్ళు. తన భర్త మాదిరి ఆవిడ కూడా ఒక సువిఖ్యాతమైన గొప్ప గౌడీయ వైష్ణవ కుటుంబం నుండి వచ్చినది. భర్త కంటే కొద్దిగా తక్కువ రంగుతో శ్యామల వర్ణంలో ఉండేది. ఆయన ఎంతో శాంత స్వభావుడు, ఆవిడ కోప స్వభావురాలు. అయినప్పటికీ అభయ్ తన తల్లిదండ్రులు శాంతియుతంగా జీవించుటను గమనించాడు. వారి దాంపత్య జీవితంలో సంభోక్షం కానీ సంఘర్షణకు కానీ దారితీసే అసంతృప్తి ఎన్నడూ కనిపించేది కాదు. రజని పతివ్రత ఆధ్యాత్మిక దృక్కల్పంతో సాంప్రదాయమైన
ఆదర్శ వైదిక గృహిణి. ఆవిడ తన జీవిత సర్వస్వాన్ని తన భర్త బిడ్డల సేవలకే అంకితం చేసుకుంది. అభయ్ తన తల్లి తన దీర్ఘాయుసు కోసం నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉండేది మరియు ప్రేమతో పత్రాలను చేపట్టును గమనించేది. గౌర్ మోహన్ డే లాగే రజనీ కూడా అభయ్ని బాగా ముద్దు చేసేది. కానీ గౌర్ మోహన్ తన ప్రేమను గారాభం రూపంలో వ్యక్తపరిచి తన కుమారుణ్ణి ఆధ్యాత్మిక విజయాలకు బాటలు వేస్తే అతని తల్లి అతన్ని ప్రమాదాల నుండి, వ్యాధుల నుండి, మృత్యువు నుండి రక్షించుటకు ప్రయత్నిస్తూ తన ప్రేమను వ్యక్తపరిచేది. అభయ్ జన్మించినప్పుడు ఆమె ఒక వ్రతం చేపట్టింది. తన పుత్రుడు పెద్దవాడై ఎదుగిల్లే తింటున్నావు అని ప్రశ్నించేంత వరకు ఎడమ చేతితోనే భుజించాలనేదే ఆవిడ వ్రతం. అభయ్ అట్లా ప్రశ్నించిన రోజు నుండి ఆవిడ అట్లా తినుటను వెంటనే మానేసింది. ఇది వారి దీర్ఘాయుస్సు కోసం చేసిన మరొక రకమైన వ్రతం. ఎందుకంటే తన వ్రత ఫలంతోనైనా తన పుత్రుడు మరికొంతకాలం జీవిస్తాడని ఆమె భావించేది. అభయ్ తల్లి తరచూ అతన్ని గంగానది తీరానికి తీసుకువెళ్ళి స్వయంగా అతనికి స్నానం చేయించేది. అభయ్ విరేచనాలతో బాధపడుతున్నప్పుడు వేడి వేడి పూరీలు, ఉప్పు జల్లిన వంకాయ వేపుడును తినిపించి నయం చేసేది. కానీ కొన్నిసార్లు అభయ్కు జబ్బు చేసినప్పుడు అతడు మొండిగా మందులను నిరాకరించేవాడు. అతడెంతగా మొండి పట్టు పడితే ఆవిడ కూడా అంతగా మొండి పట్టు పట్టి బలవంతంగా అతని నోటిలో మందులు వేసేది. అభయ్ బడికి వెళ్ళేందుకు ఇష్టపడనప్పుడు తండ్రి అతన్ని బలవంతం చేసేవాడు కాదు. కానీ తల్లి మాత్రం పట్టుబట్టి అభయ్ను బడికి తీసుకెళ్ళటకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి మరీ పంపేది. ఉత్తర భారతదేశంలోని అత్యధిక జనాభా శ్రీకృష్ణుని స్వయం భగవానునిగా అంగీకరించారు. శ్రీకృష్ణుని గురించిన ఈ భావన వైదిక శాస్త్ర గ్రంథాలకు ప్రత్యేకించి అత్యధికంగా పఠించబడే భగవద్గీత ప్రకారంగా ఏర్పడిందే. కనుకనే సహజంగానే అభయ్ జన్మాంత కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా వారి తండ్రి ప్రత్యేకించి గొప్ప దర్శకుడు. అనంతర కాలంలో ప్రభుపాదుల వారు తన తండ్రిని శ్రీకృష్ణుని శుద్ధ భక్తిగా పేర్కొనేవారు. గౌర్ మోహన్ డే తన పుత్రుడు నడక నేర్చుకున్నటకు ముందే తమకు దగ్గరలో గల శ్రీ రాధా గోవింద అని పిలువబడే రాధాకృష్ణ మందిరానికి తీసుకువెళ్ళేవారు. తరువాతి కాలంలో ప్రభుపాదుల వారిలా స్మరించేవారు. రాధా గోవిందుల మందిరం ద్వారం దగ్గర నిలుచుని గంటల కొద్దీ సమయం రాధా గోవిందుని విగ్రహాన్ని చూస్తూ ఎంతగానో స్తుతించే వారము. విశాల నేత్రాలను కలిగి ఆ విగ్రహం ఎంతో మనోహరంగా కనిపించేది. ప్రతి సంవత్సరం కలకత్తాలో జరిగే జగన్నాథుని రథయాత్ర పట్ల అభయ్ ఎంతగానో ఆకర్షించబడెను. కలకత్తా నగరమంతటికి అతిపెద్ద రథయాత్ర రాధా గోవింద మందిరంలోనే జరగబడేది. రథయాత్రలో జగన్నాథునికి, బలరాముడికి, సుభద్రకు వేరువేరు ప్రత్యేక రథాలు ఉండేవి. ఆ యాత్ర రథగోవింద మందిరం నుండి ప్రారంభమై హరిసాన్ రోడ్డుల్లో కొంత దూరం వెళ్ళి తిరిగి వెనకకు మరలేవి. మందిరపు అధికారులు రథయాత్ర రోజున జగన్నాథుని ప్రసాదాన్ని పెద్ద మొత్తంలో జనాలకు వితరణ చేసేవారు. భారతదేశంలోని అన్ని నగరాలలో ఈ రథయాత్రను జరుపును లక్షలాది భక్తులు ప్రతి ఏటా పాల్గొనే అతి ముఖ్యమైన మూల రథయాత్ర కలకత్తాకు దక్షిణమున 300 మైళ్ళ దూరంలో గల జగన్నాథపురిలో జరుగుతున్నది. తర్వాత ఏం జరిగింది అభయ్ జీవితంలో అనగా శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో తెలుసుకోవాలి అంటే మనం 6వ పేజీ చదవాల్సి ఉంది. కాబట్టి అందరూ కూడా 6వ పేజీని కూడా వినండి.
శ్రీకృష్ణుని నిత్యలీలలలో ఒకటైన రథయాత్రను స్మరిస్తూ కొన్ని శతాబ్దాలుగా ప్రతి సంవత్సరం పూరిలో 45 అడుగుల ఎత్తు ఉండే 3 చెక్క రథాలను భక్తులు 2 మైళ్ళ దూరం దారి వెంట లాగుతారు. 400 సంవత్సరాల క్రితం పూరి రథయాత్ర ఉత్సవంలో శ్రీ చైతన్య మహాప్రభు ఎట్లా హరే కృష్ణ కీర్తనను చేస్తూ ఆనందంగా నృత్యం చేసేవాడో అభయ్ విన్నాడు. అంతేకాకుండా అభయ్ కొన్నిసార్లు పూరికి వెళ్ళే రైలు బండ్ల రాకపోకలను తెలిపే పట్టికను చదువుతూ ఉండేవాడు. మరియు అక్కడకు వెళ్ళేందుకు ఎంత డబ్బు అవసరమని విచారించేవాడు. ఎప్పటికైనా అంత డబ్బును ప్రోగు చేసి అక్కడికి వెళ్ళి తీరాలని భావించేవాడు. అభయ్కు తన సొంత రథంతో రథయాత్రను జరుపుకోవాలనే కోరిక కలిగింది. సహజంగానే దాని కొరకు తండ్రి సహాయాన్ని ఆర్థించాడు. జగన్నాథ రథాన్ని పోలి ఉండే 3 అడుగుల ఎత్తుగల ఒక పాత రథాన్ని తండ్రి తీసుకురాగా తండ్రి కుమారులు దానిని సరిచేసి దానికి ఆధారంగా కొన్ని స్తంభాలను నిర్మించారు మరియు వస్త్రంతో పూరి జగన్నాథుని రథాలపై ఉన్నట్లుగా గోపురాలను అమర్చారు. ఈ కార్యక్రమంలో తోడ్పడేందుకు అభయ్ తన మిత్రులందరినీ మరి ముఖ్యంగా తన సోదరి భావతరాన్ని కూడా చేర్చుకున్నాడు. సహజంగానే అభయ్ వారందరికీ నాయకుడయ్యాడు. అభయ్ అభ్యర్థన మేరకు ముచ్చటపడిన ఇరుగు పొరుగు స్త్రీలు ఆ రథయాత్ర మహోత్సవంలో ప్రసాదంగా పంచిపెట్టుటకు ప్రత్యేక వంటకాలను తయారు చేసి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. పూరి ఉత్సవంలో వలె అభయ్ రథయాత్ర కూడా వరుసగా 8 రోజులు జరిగింది. ఆ యాత్రలో అభయ్ కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. ఇరుగు పొరుగు వారి పిల్లలు కీర్తనలు చేస్తూ కర్రతారాలు మృదంగాలు వాయిస్తూ రథాన్ని లాగారు. అభయ్ 6 ఏళ్ల వయసులోనే తాను స్వయంగా పూజ చేసుకునుటకు భగవంతుని విగ్రహం ఒకటి కావాలని తండ్రిని కోరాడు. నిత్యం ఇంట్లో తండ్రి చేయుచున్న పూజలను మరియు శ్రీ రాధా గోవిందుల ఆరాధనను చూసినప్పుడల్లా ఎప్పుడు నేను శ్రీకృష్ణుణ్ణి ఇలా పూజించగలుగుతాను అని బాల్యంలో అనుకునేవాడు. గౌర్ మోహన్ డే చిన్నే శ్రీ రాధాకృష్ణుల విగ్రహాలను కొని తన పుత్రునికి ఇచ్చాడు. అప్పటి నుండి అభయ్ తాను ఏది భుజించినా ముందుగా రాధాకృష్ణులకు నైవేద్యంగా సమర్పించేవాడు. తన తండ్రిని రాధా గోవింద మందిరంలోని పూజారిని అనుకరిస్తూ ఆ మూర్తులకు నేతి దీపాలను వెలిగించి రాత్రి శయనింపచేసేవాడు. ఆ తరువాత 1960 దశాకం చివరి భాగంలో శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలోని వివిధ నగరాలలో రథయాత్ర ఉత్సవాలను ప్రారంభించినప్పుడు తమ ఇస్కాన్ మందిరాలలో శ్రీ రాధాకృష్ణుల మూర్తులను ప్రతిష్ఠించినప్పుడు ఈ విషయాలన్నింటినీ వారు తమ తండ్రి దగ్గర నేర్చుకున్నానని చెప్పేవారు. కృష్ణ చైతన్యమునకు సంబంధించి వారు తన తండ్రి దగ్గర నేర్చుకునని ఒకే ఒక ముఖ్య అంగం ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ముద్రించి వితరణ చేయుటలో గల ఆవశ్యకత, ప్రత్యేకించి ఆ విషయాన్ని తన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి నేర్చుకున్నట్టుని ప్రభుపాదుల వారు చెప్పేవారు. వారు తమ గురువుగారి యువకుడిగా ఉన్నప్పుడు కలుసుకునని అభయ్ కళాశాలలో చదువుతున్నప్పుడు అతని తండ్రి తనకు తెలిసిన ఒక వర్తకుని కుమార్తె
రాధారాణి దత్తతో వారికిచ్చి వివాహం జరిపించారు. ఎన్నో సంవత్సరాలు అభయ్ తన కుటుంబంతోనూ ఆవిడ తన పుట్టినింట్లోనూ గడిపారు. అభయ్ తన కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన అవసరం వెంటనే ఏర్పడలేదు. ముందుగా కళాశాల చదువు పూర్తి చేసుకోవాల్సి ఉండెను. కానీ కళాశాలలో చదువుతున్న 4వ సంవత్సరంలో అభయ్కు చదువులో పుట్టపుచ్చుకోవడం పట్ల ఆసక్తి ఏర్పడింది. అప్పటికే అభయ్ జాతీయవాదాన్ని, స్వపరిపాలనను ఉద్భవిస్తూ జాతీయోద్యమానికి సానుభూతి పరుడిగా మారాడు. అభయ్కి పై తరగతిలో 1 సంవత్సరం ముందు గొప్ప ఉత్సాహవంతుడైన జాతీయోద్యమ నాయకుడైన సుభాష్ చంద్రబోస్ గారు ఉండేవారు. అనంతర కాలంలో అతడు భారతదేశాన్ని పాలించే ఆంగ్లేయుల పరిపాలనను తరిమి కొట్టుటకు ఏర్పాటు చేసిన ఆజాద్ హిందూ ఫౌజ్కి నాయకుడయ్యాడు. భారత జాతీయోద్యమాన్ని బలపరచాలని శ్రీ సుభాష్ విద్యార్థులను కోరినప్పుడు అభయ్ పిలుపునందుకున్నాడు. మరియు బోస్కు గల ఆధ్యాత్మికత పట్ల విశ్వాసము, ఉత్సాహము, కార్యదీక్ష అభయ్కు ఎంతగానో నచ్చాయి. రాజకీయ కార్యాలపై అభయ్కి ఎట్టి ఆసక్తి లేకపోయినా స్వతంత్రోద్యమం అనే ఆదర్శం అతన్ని ఆకర్షించింది. స్వరాజ్యం కొరకు పిలుపు, స్వతంత్రం అనేవి విద్యార్థులందరినీ ఆకర్షించాయి. అభయ్ కూడా అందులో ఒకడయ్యాడు. అభయ్కు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ పట్ల కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేది. గాంధీజీ ఎల్లప్పుడూ తనతో పాటు భగవద్గీతను తీసుకువెళ్ళేవారు మరియు అతడు ఇతర పుస్తకాలన్నిటికంటే భగవద్గీత తనకు మార్గదర్శంగా ఉండేదని చెప్పేవారు. గాంధీజీ మద్యం, మాంసం, అక్రమ లైంగిక సంబంధాలను త్యజించి వ్యక్తిగతంగా ఎంతో పవిత్రమైన అలవాట్లను కలిగి ఉండేవారు. వారు ఎంతో నిరాడంబరంగా సాధువులాగా జీవించేవారు. భిక్షిక సాధువుల కంటే ఎక్కువగా చిత్తశుద్ధి వారిలో ఉండుటను అభయ్ ఎన్నోసార్లు గమనించాడు. అభయ్ గాంధీజీ ప్రసంగాలను చదివి వారి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండేవాడు. బహుశా ఆధ్యాత్మికతను గాంధీజీ కార్యక్రమాలలోకి కూడా తీసుకు వెళ్ళగలరేమోనని అభయ్ భావించారు. గాంధీజీ భారతీయ విద్యార్థులందరినీ తమ చదువులను మానివేయమన్నారు. విదేశీయుల కళాశాలలు బానిస మానవత్వాన్ని పెంపొందించుతున్నాయని, విద్యార్థులను ఆంగ్లేయుల చేతుల్లోకి కీలుబొమ్మలను చేస్తున్నాయని వారన్నారు. అయినప్పటికీ కళాశాల విద్య జీవనోపాధికి పునాది వంటిది కనుక అభయ్ అందులోని మంచి చెడులను పరిశీలించి 1920లో 4వ సంవత్సరం పూర్తి చేశారు. పరీక్షలలో ఉత్తరాయణిక యోగ్యత పట్టాన్ని స్వీకరించుటకు నిరాకరించారు. ఈ విధంగా గాంధీజీ పిలుపుకు స్పందించి ఆంగ్లేయులను నిరాశించాడు. జలియన్ వాలా బాగ్లో వందలాది మంది భారతీయులు శాంతి సమావేశాన్ని జరుపుకుంటున్నప్పుడు దానిని భంగం చేయుటకు ఆంగ్లేయులపై సైనికులను, నిరాయుధాలైన వందలాది మందిని దారుణంగా కాల్చి చంపిన పిమ్మట సహాయ నిరాకార ఉద్యమానికి ఆంగ్లేయులకు చెందిన అన్ని వస్తువుల బహిష్కరణకు గాంధీజీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో తన పట్టాను స్వీకరించుటకు నిరాకరించుట ద్వారా గాంధీజీ స్వరాజ్యోద్యమానికి అభయ్ మరింత చేరువయ్యాడు. దానికి అభయ్ తండ్రి గౌర్ మోహన్ డే ఆందోళన చెందిన తన పుత్రుని కార్యకలాపాలను నివారించలేదు. భారత రాజకీయాల కంటేనూ తన పుత్రుని భవిష్యత్తు గురించిన ఆందోళన వారికి అధికంగా ఉండేది. కనుక తమ కుటుంబానికి చెందిన ఒక
ప్రముఖ మిత్రుడైన డాక్టర్ కార్తిక్ చంద్ర బోస్ సహాయంతో అభయ్ను ఒక మంచి ఉద్యోగంలో చేర్పించాడు. గొప్ప ప్రాముఖ్యత శాస్త్ర వైద్యుడు, రసాయన పారిశ్రామికవేత్త అయిన డాక్టర్ బోస్కు బోస్ లేబొరేటరీ అనే మందుల కర్మాగారం కలకత్తాలో ఉండేది. అందులో అభయ్ని కార్యనిర్వహణాధికారిగా నియమించారు.